ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల్లో హృదయాలలో అన్న ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలుస్తారని ఎన్టీఆర్ వీర అభిమాని తురగ సూర్యారావు అన్నారు. రమణయ్యపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమాని తురగ సూర్యారావు మాట్లాడుతూ ఒక్క తెలుగువారే కాకుండా జాతీయ స్థాయిలో భారతీయుల ఆదరణ పొంది స్థిరమైన కీర్తిని ఆర్జించిన నటుడు, రాజకీయ నేత నందమూరి తారక రామారావు అని ప్రతి సంవత్సరం అన్న ఎన్టీఆర్ అభిమాని బెంగళూరుకు చెందిన కెవి సుబ్రహ్మణ్యం పంపుతారు. ఆ క్యాలెండర్స్ అభిమానులకు పంచుతాను అన్నారు. మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారాన్ని చేపట్టిన మహానేత ఎన్టీఆర్ అని అన్నారు. ఈ సందర్భంగా ఎన్టీ రామారావు క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, న్యాయవాది యనమల రామం, నిమ్మకెల వెంకటేశ్వరరావు, ప్రసాద్ నాయుడు, బీకే మహేష్, కుమార్ యాదవ్, నందమూరి తారక రామారావు, అభిమాని వీరబాబు, డాక్టర్ వేదుల శిరీష తదితరులు పాల్గొన్నారు. లేకపోయినా మన అందరి హృదయాల్లోనూ ఉంటాడు. ఆయన చిరస్మరణీయుడు. ఆ మహానుభావుడు ఈ మన ఆంధ్ర రాష్ట్రానికి మన గుడివాడ దగ్గర నెమ్మకూరులో పుట్టడం మనం చేసుకున్న పుణ్యం. అలాగే నిజంగా మన తెలుగు వారికి ఒక గుర్తింపు తీసుకొచ్చిన మహానాయకుడు. ఆ నాయకుడి వల్లనే ఈరోజు మన ఈ భారతదేశంలో అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి పరిపాలన కొనసాగుతోంది. రాబోయే భవిష్యత్తులో కూడా అన్నగారు అడుగుజాడల్లో ఈ కూటమి ప్రభుత్వం కూడా ముందుకు వెళ్ళి అన్నగారు ఆశయాలు నెరవేరుస్తారని అనుకుంటున్నాం. అలాగే ఈ పునీతమైన ఈ నేల ఎంతో మహానుభావుల యొక్క సంస్మరణ సభలు, జయంతులు అవన్నీ జరుపుకున్న ఈ పునీతమైన నేలలో అడబాల వారి కాంప్లెక్స్లో అడబాల రత్నప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ జరుపుకోవడం నిజంగా మన ఆనందదాయకం. ముఖ్యంగా ఎంతమంది మహిళలు, లేడీస్, ఎంతమంది వృద్ధులతోటి ఈ కార్యక్రమం జరుగుతుందంటే ఆయనకు అభినందనలు తెలుపుతున్నాం. డాక్టర్ అడ్డాల సత్యనారాయణ గారు అలాగే మిగతా సోదరులకి అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇక్కడ ఈ క్యాలెండర్ ఓపెన్ చేసే అవకాశం కల్పించిన అడబాల వారికి నమస్కృతులు చెప్తూ ఈ క్యాలెండర్ ప్రతి సంవత్సరం కేవీ సుబ్రహ్మణ్యం గారు బెంగళూరు ఎన్టీఆర్ అభిమాని ఆయన ప్రతి సంవత్సరం క్యాలెండర్ పెడతారు. నేను ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి ఈ క్యాలెండర్స్ ఇక్కడ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది.